విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే వాంట్ టు అనే స్ట్రక్చర్ ని నేర్చుకుంటున్నాం. మనం ఇప్పుడు ఏ స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం? వాంట్ టు అనే స్ట్రక్చర్ ని నేర్చుకుంటున్నాం. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో కూడా ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. మరి ఈ వాంట్ టు అనే టాపిక్ యొక్క సూత్రం ఏంటో చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ వెంటనే వాంట్ టు, తర్వాత V1 తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. కొన్ని వాక్యాలకు ఆబ్జెక్ట్ ఉండదు, అందుకే నేను ఎక్స్ట్రా వర్డ్స్ అని పెట్టేస్తున్నా. సో వాంట్ టు యొక్క సూత్రం చెప్పండి పిల్లలు. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అనండి లేదా ఆబ్జెక్ట్ అనండి. సరే, ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్, లాస్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత ఏంటి? వాంట్ టు, టాపిక్ పేరు. వాంట్ టు తర్వాత V1. అంటే మీరు వాంట్ టు వాడి వాక్యాలు రాయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ వెంటనే వాంట్ టు తీసుకోవాలి. వాంట్ టు తర్వాత V1 తీసుకోవాలి. కోటి వాక్యాలు రాసినా సరే వాంట్ టు వచ్చినప్పుడు V1 రావాలి. అంటే వర్బు మొదటి రూపంలో ఉండాలి. అంటే ఏదైనా సరే ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అంటుంటాను చూడండి. నేను ఫలానా పని చేయాలని అనుకుంటున్నాను అంటే మన కోరికలను తెలియజేస్తుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, ఇది కోరిక కదా. మన కోరికలను కానీ లేదా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటాం చూడండి. నేను మా ఫ్రెండ్ని కలవాలనుకుంటున్నాను. ఇలా ఏదైనా సరే ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అంటే వాంట్ టు గుర్తుకు రావాలి మీకు. అనుకుంటున్నాను అంటే ఇంగ్లీష్ లో ఏ టాపిక్ గుర్తుకు రావాలి? వాంట్ టు. అనుకుంటున్నాను సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ప్రజెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ నేను ఏదైనా సరే ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ ని వాడాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్ చేత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఐ ఉంది కదా, ఐ అనే సబ్జెక్ట్. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ ఉందా? ఐ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనే వాక్యం ఉంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఐ. నేను అంటే ఐ కదా. ఐ తర్వాత వాంట్ టు, తర్వాత లెర్న్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. అయితే ఐ ఉదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో వాంట్ టు రావాలి. వాక్యాలను ఎలా నిర్మించాలంటే ఐ ఉదే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాంట్ టు రావాలి. హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాంట్ కేస్ చేర్చాలి. సో ఐ ఉదే వస్తే వాంట్ టు, హీ షీట్ వస్తే వాంట్స్ టు. సో యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది కదా. ఐ ఉదే వచ్చినప్పుడు వాంట్ టు, హీ షీట్ వచ్చినప్పుడు వాంట్స్ టు. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. యూట్యూబ్ లో ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా లక్కీ అండి. డైరెక్ట్ గా లైవ్ క్లాస్ ఇచ్చేస్తున్నాం మీకు. హైదరాబాద్ లో ఏఎస్ఆర్డిసి స్పోకెన్ ఇంగ్లీష్ లో టీచింగ్ స్టైల్ అంటే ఏ విధంగా ఉంటుందో ఎవరికైనా తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ ఉంటే ఇదిగో యాజ్ ఇట్ ఈస్ గా ఇదే స్టైల్లో ఉంటుంది చూడండి. ఈ టీచింగ్ స్టైల్ నచ్చితేనే మీరు హైదరాబాద్కి రండి. ఈ టీచింగ్ స్టైల్ నచ్చకపోతే ఇంకెక్కడైనా వేరే ఇన్స్టిట్యూట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక లైవ్ క్లాస్, రైట్. పిల్లలు, ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను చెప్పేటప్పుడు మీరు చెక్ చేసుకోండి. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాం. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యూ. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు చెక్ చేసుకోండి. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ దే, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ హీ, థర్డ్ పర్సన్ సింగులర్. ఈ షీట్ వచ్చినప్పుడు వాంట్ కేస్ చేర్చాలి. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. శభాష్ బేటా. సబ్జెక్ట్ షీ, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ ఉదే వస్తే వాంట్ టు రావాలి, హీ షీట్ వస్తే వాంట్స్ టు రావాలి. ఇప్పుడు అర్థమైందా బేటా? అనుకుంటున్నానంటే ఏ టాపిక్ ఇంగ్లీష్ లో? ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నానంటే వాంట్ టు. ఇప్పుడు నేను మిమ్మల్ని చెక్ చేస్తాను. నేను మిమ్మల్ని తెలుగులో వాక్యాలు అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? ఆమె మార్కెట్ కు వెళ్ళాలని అనుకుంటుంది. కెమెరా వైపు చూడు. ఆమె మార్కెట్ కు వెళ్ళాలని అనుకుంటుంది. She wants to గోనా వెంట గోయింగ్. ఫస్ట్ గోయింగ్ అన్నావు కదా. వాంట్ టు వచ్చినప్పుడు గోయింగ్ వస్తుందా వెంట వస్తుంది? V1 వస్తుంది. V2 రాదా? వస్తుంది. V2 రాదా? V3 రాదా? V4 రాదా? ఏమొస్తుంది? V1. వెంట రాదు, గాన్ రాదు, గోయింగ్ రాదు. ఏం రావాలి? గో అంటే V1. ఇప్పుడు చెప్పు. ఆమె మార్కెట్ కి వెళ్ళాలని అనుకుంటుంది. She want to go to She want అన్నది.
షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఈ షీట్ వచ్చినప్పుడు వాంట్ కేసు చేర్చాలని చెప్పాను కదా బేట. She wants- ఇప్పుడు చెప్పండి, ఆమె మార్కెట్ వెళ్ళాలని అనుకుంటుంది. She wants to go to market. రైట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు నువ్వు బేట. వారు సబ్జెక్ట్ వారు బేట. వారు అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? దే. వారు ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. వారు హైదరాబాద్ కు రావాలని అనుకుంటున్నారు. They wanted to come Hyderabad. రాంగ్ ఆన్సర్. బాగా విను. వారు హైదరాబాద్ కి రావాలని అనుకుంటున్నారు. నువ్వు వాంటెడ్ అన్నావు. మైక్ దగ్గర పెట్టుకో. వారు హైదరాబాద్ కు రావాలని అనుకుంటున్నారు. They want to come Hyderabad. రాంగ్. హైదరాబాద్ ముందర టూ ఉండాలి కదా, ప్లేస్ ముందర ఒక ప్రిపోజిషన్ ఉండాలి, అది టూ. మళ్ళీ చెప్పండి, వారు హైదరాబాద్ కు రావాలనుకుంటున్నారు. They want to come to Hyderabad. రైట్ ఆన్సర్. నువ్వు లేబెట్. ఆమె సీఎం ని కలవాలని అనుకుంటుంది. ఆమె సీఎం ని కలవాలని అనుకుంటుంది. She wants to meet CM. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు వాంట్ టు పైన ఏ సబ్జెక్ట్ ఇచ్చిన వాక్యాలు క్రియేట్ చేయగలరా? ఐయు వస్తే వాంట్ టు, ఈ షీట్ వస్తే వాంట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఎస్ నో క్వశ్చన్స్ అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు కదా, అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి కూడా ప్రశ్నించడం ఎలాగో, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? పిల్లలు, మీరు ఇందాక వాంట్ టు స్ట్రక్చర్ గురించి విన్నారు కదా, అంటే వాక్యాలను ఎలా నిర్మించాలి నేర్చుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, అంటే ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్ లో ప్రశ్నించడం ఎలా, ముఖ్యంగా ఎస్ నో క్వశ్చన్స్. ఈ స్ట్రక్చర్ లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి బేట. ఎన్ని ఉంటాయి? 2. ఏవి? డూ అండ్ డస్. ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్ లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2. ఏవి? డూ అండ్ డస్. డూ డస్లు ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ లో మీరు ఎస్ నో క్వశ్చన్స్ అడగాలంటే డూ లేదా డస్ తోటే క్వశ్చన్స్ తయారు చేయాలి. ఇప్పుడు నా ముందు 2 విద్యార్థులు ఉన్నారు, చూద్దాం. ఇప్పుడు ఈ అబ్బాయి ప్రశ్నలు అడుగుతాడు, ఈ అబ్బాయి ఆన్సర్లు చెప్పేస్తాడు. ఇప్పుడు మీరు ఈయనని ఏం అడగండి అంటే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? మళ్ళీ అడగండి. Do you want to learn English? అవును అని చెప్పండి. Yes, I want to learn English. యు అనే సబ్జెక్ట్ అయిపోయింది. అంటే ఐయుది వచ్చినప్పుడు డూ తోటి ప్రశ్నలు అడగాలి. సబ్జెక్ట్స్ ఈ షీట్ వచ్చినప్పుడు డస్. ఇప్పుడు వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Do they want to learn English? Yes, they want to learn English. ఇప్పుడు సబ్జెక్ట్ హీ, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా. Does he want to learn English? Yes, he wants to learn వెరీ English. గుడ్. సబ్జెక్ట్ షీ, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? Does she want to learn English? Yes, he wants to learn English. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ మళ్ళీ బేట వీళ్ళని ప్రశ్నలు అడుగు, నువ్వు ఇటు జరుగు బేట. ఇట్లా కొంచెం ముందుకు రా, నువ్వు కొంచెం ముందుకు రా. నువ్వు ప్రశ్న అడిగితే మీరు అందరు ఎస్ చెప్పాలి. ఆర్ యు రెడీ? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? Do you want to learn English? సబ్జెక్ట్ దే, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Do they want to learn English? సబ్జెక్ట్ హీ, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుండా? Does he want to learn English? సబ్జెక్ట్ షీ, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుందా? Does she want to learn English? రైట్. అమ్మాయికి ఆయనకి ఇచ్చేసి, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, I won't want to learn English. నో, ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నో చెప్తున్నా. నో, ఐ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నెక్స్ట్ సబ్జెక్ట్ దే బేట, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? No, they don't want to learn English. నో, దే డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. సబ్జెక్ట్ హీ బేట, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడా? No, he don't want to learn English. రాంగ్ ఆన్సర్. అయితే మీ ప్రశ్న కరెక్టే. అతడు అంటే డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నారు, అతడు హీ డోంట్ వాంట్ అన్నాడు. ఈ షీట్ వస్తే ఏం రావాలి? డజంట్. హీ డజంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అనాలి. మీరు మళ్ళీ అడగండి. అతడు No, he doesn't want to learn English. శిభాష్. ఇప్పుడు సబ్జెక్ట్ షీ, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? No, she doesn't want to learn English. అన్ని కరెక్ట్ చెప్పాడు. క్లాప్స్ ఫర్ హిమ్. పిల్లలు, ఇప్పుడు మనము వాంట్ టు అనే స్ట్రక్చర్ లో డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడుగుతున్నాం. అంటే ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా. ఆర్ యు రెడీ? ముందుగా మనము వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మీరు తనని అడగాలి, మీరు ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నారు అని అడగాలి. మీరు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పాలి. అడగండి. What do you want to learn? I want to learn English. కరెక్ట్. సబ్జెక్ట్ దే, వారు ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నారు. What do they want to learn? They want to learn English. వెరీ గుడ్. సబ్జెక్ట్ హీ బేట, అతడు ఏం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. What does he want to learn? He wants to learn English. సబ్జెక్ట్ షీ అమ్మ, ఆమె ఏం నేర్చుకోవాలని అనుకుంటుంది. What does she want to learn?
She wants to learn English. నీ పేరేం పేరు బేటా? సురేష్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు? What does Suresh want to learn? Suresh wants to learn English. సూపర్. నీ పేరు బేటా? మానస ఏం నేర్చుకోవాలని అనుకుంటుంది? What does Manasa want to learn? Manasa wants to learn English. వండర్ఫుల్. క్లాప్స్. రైట్. ఇప్పుడు మీరు వీళ్ళని అడగాలి. రండి ఇక్కడ రండి. మీరు రండి అమ్మా. ఇప్పుడు నేను ఎవరిని నిల్చుని పెడితే వాళ్ళని ఒక ప్రశ్న అడగాలి. మీరేమో వాట్ పైన అడగండి, మీరు వేరు పైన అడగండి. రైట్. మీరు ఈ బాబుని అడగండి. వాట్ పైన ఒక క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్తాడు. ఇది ఇంగ్లీష్ లోనే అడగండి. What do you want to learn? I wanted to learn English. రైట్. మీరు వేరు పైన అడగండి. నువ్వు కూర్చో బాబు. నువ్వు వేరు పైన. Where do you want to go? వేర్ డూ యూ వాంట్ టు గో? నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు? I want to go to Hyderabad. హైదరాబాద్. ఆల్రెడీ మనం హైదరాబాద్ ఉన్నాం కదా. ఆంధ్ర అని చెప్పు. I want to go to Chennai. వెరీ గుడ్. క్లాప్స్. అమ్మాయి వాట్ పైన అడుగు పెట్ట. అడిగి మైక్ ఇచ్చేసి వాట్ పైన వాట్ చేంజ్ చేయాలి. నువ్వేం కొనాలనుకుంటున్నావు? What do you want to buy? మీరు కొంచెం వెనక్కి చేరడమా? మీరు ఏం కొనాలనుకుంటున్నారు? మళ్ళీ అడుగు పెట్ట. మీరు ఏమి కొనాలని అనుకుంటున్నారు? What do you want to buy? I want to buy some clothes. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వెన్న డబ్ల్యూ చూడలేదు. మీరు సీఎం ని ఎప్పుడు కలవాలని అనుకుంటున్నారంటే రేపు అని చెప్పేసి. When do you want to meet CM? ఆన్సర్ చెప్పండి. I want to meet CM tomorrow. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు నువ్వులే బాబు రా బెట్ట ముందుకు రా. హౌ పైన ప్రశ్నలు అడగాలి. మీరు చెన్నై ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారంటే ట్రైన్ అని చెప్పు. మీరు చెన్నై ఎలా వెళ్ళాలని అనుకుంటున్నారు? How do you want to go to Chennai? I want to go to Chennai by train. చివరి ప్రశ్న. మీరు ముంబై ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అని అడగాలి. నేను ముఖేష్ అంబానీని కలవడానికి ముంబై వెళ్తున్నాను అని చెప్పాలి. Why do you want to go to Mumbai? మళ్ళీ చెప్పు. I want to go to Mumbai to meet Mukesh Ambani. పర్సన్స్ ముందు ఏ రాదు. టు మీట్ ముఖేష్ అంబానీ. మళ్ళీ చెప్పండి. I want to go to Mumbai to meet Mukesh Ambani. రైట్ ఆన్సర్. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.